వినడానికి ఫ్యాన్స్కు కాస్త బాధగా ఉన్న బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ల జాబితాలో చేరిపోయింది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఎంత ఫ్లాప్ అయినా 35 కోట్లు దాటుతుందని అంచనా. అలా చూసుకున్నా 40% వరకు లాస్ ఉంటుందని బయ్యర్ల అంచనా. సర్దార్ మాదిరిగానే తర్వాత సినిమాలో 20% రివేట్ అన్న సూత్రాన్ని అమలు చేయాలని హీరో మహేష్ బాబు, నిర్మాత పీవీపీ అనుకున్నట్లు తెలుస్తోంది. పీవీపీకి మరో సినిమా చేసే అగ్రిమెంట్ అయితే ఉంది. అయితే అది ఎప్పుడు అన్నది ఇంకా తెలియదు. అందువల్ల బయ్యర్లు గడబిడకు చేయకముందే ఇప్పుడే ఎంతో కొంత సెటిల్ చేస్తే బెటర్ అన్న సూచనలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఈ సినిమా వల్ల దాదాపు 22.5 కోట్ల ఆదాయం పొందాడని వినికిడి. నిర్మాత పీవీపీకి తొలి టేబుల్ ప్రాఫిట్ సినిమా ఇదే. అందువల్ల ఏదో ఒకటి చేసి ఎంతో కొంత బయ్యర్లకు ఇచ్చేస్తే తర్వాత సినిమాకు గడబిడ ఉండదనే సలహాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పీవీపీకి సినిమా అన్నది ప్యాషన్, ఆయన తీస్తూనే ఉంటారు. మహేష్ సంగతి సరే. అందువల్ల ఇద్దరూ చెరో 5 కోట్లు సెట్ చేసినా 30-40% లాస్లు కవర్ చేసినట్లు అవుతుందని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. మహేష్ బాబు ఈ విషయంలో పాజిటివ్గానే ఉంటారు. గతంలో ఆగడు విషయంలోనూ అదే చేశారు. మరి పీవీపీ ఏమంటారో.